పరిశ్రమలు క్యూ కట్టడానికి సిద్ధంగా ఉన్నాయండి. అయితే ఇక్కడ ఒకటి కర్ణాటక నుంచి ఒక పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ రావడానికి ఇంట్రెస్ట్ చూపుతోందంట. ఏపీకి బాటలో కర్ణాటక పరిశ్రమలు వచ్చే ఛాన్స్ ఉన్నట్టు చెప్తా ఉన్నారు. కర్ణాటకలో సానుకూల పరిస్థితులు లేకపోవడంతో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వము రోడ్ల నిర్వహణ, ట్రాన్స్పోర్ట్ నిర్వహణ సరిగా లేకపోవడం వల్ల ఆ రాష్ట్రం నుంచి తరలిపోవాలనుకుని భావిస్తున్న పరిశ్రమలకు ఏపీ రాష్ట్రం రెడ్ కార్పొరేట్ వేస్తూ ఉంది, స్వాగతం పలుకుతూ ఉంది. ఇప్పటికే ఈ విషయంలో దూకుడు ప్రదర్శిస్తున్న ఏపీ ప్రభుత్వం నారా లోకేష్కు దిగ్గజ స్టీల్ పరిశ్రమ యాజమాన్యం మిట్టల్ గ్రూపు గుడ్ న్యూస్ చెప్పింది. కర్ణాటకలో ఏర్పాటు చేయాలని భావించినటువంటి తమ స్టీల్ ప్లాంట్ను విశాఖకు తరలిస్తున్నట్టు మిట్టల్ గ్రూప్ తాజాగా ప్రకటించింది. దీంతో కర్ణాటక నుంచి ఏపీ వస్తున్న తొలి పరిశ్రమగా మిట్టల్ స్టీల్ రికార్డు నమోదు చేసింది. గతంలో ఏపీ తెలంగాణ గతంలో ఏపీ తెలంగాణ నుంచి పరిశ్రమలను తన్నుకుపోయిన కర్ణాటక తాజా పరిస్థితుల్లో వాటిని కాపాడుకోవడం పెద్ద ఛాలెంజ్గా మారిందంటున్నారు. చంద్రబాబు 3.0 ప్రభుత్వంలో ఫ్యాక్స్కాన్ పరిశ్రమను ఏపీలో ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే 2019లో చంద్రబాబు దిగిపోయిన తర్వాత ఫ్యాక్స్కాన్ కర్ణాటకకు తరలిపోయింది. అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితులు సానుకూలంగా లేకపోవడంతో అనేక పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవాలని భావిస్తూ ఉన్నాయి. ఇటువంటి వాటిని అందిపుచ్చుకునేలా ఏపీ ప్రభుత్వం పావులు కదుపుతూ ఉంది. గతంలో కర్ణాటకలో ఏరోస్పేస్ పార్క్ ఏర్పాటుకు స్థానికుల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ప్రైవేటు ఉద్యోగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయిస్తే నాస్కామ్ నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్టాఫ్ అండ్ వేరియేషన్ కంపెనీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఆ సందర్భంలో మంత్రి నారా లోకేష్ చురుగ్గా స్పందించారు. ఆయా పరిశ్రమలను ఏపీకి రమ్మంటూ బహిరంగంగా ఆహ్వానించారు. ఇక 2 రోజుల క్రితం బెంగళూరులో రోడ్ల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బ్లాక్ బక్ సీఈఓ రాజేష్ యబాజీ ట్వీట్ చేయగా ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ స్పందిస్తూ బ్లాక్మెయిల్ చేయొద్దంటూ హెచ్చరించాడు. అప్పుడు కూడా లోకేష్ వేగంగా స్పందించి బ్లాక్ బాక్ను విశాఖకు ఆహ్వానించారు. ఇలా ఏ అవకాశం దొరికినా మంత్రి లోకేష్ పోటీ పడుతూ పరిశ్రమలను ఆహ్వానిస్తుంటారని మిట్టల్ గ్రూప్ పరిగణలోకి తీసుకుంది. కర్ణాటకలోని బళ్ళారి జిల్లాలో ఏర్పాటు చేయాలని భావించిన స్టీల్ పరిశ్రమను ఏపీకి తరలించాలని నిర్ణయం తీసుకుంది. దాదాపు 15 ఏళ్ల నుంచి బళ్ళారిలో స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు మిట్టల్ గ్రూప్ ప్రయత్నాలు చేస్తూ ఉంది. ఇంతకు ఎలాంటి పురోగతి సాధించకపోయినట్లు ఆ సంస్థ ఆవేదన అయితే వ్యక్తం చేసింది. స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు భూమిని కేటాయించిన కర్ణాటక ప్రభుత్వం అనుమతులు అంతులేని జాప్యం చేసింది. మనమే ఆలోచించాలి, 15 సంవత్సరాల నుంచి స్టీల్ కంపెనీ ప్రయత్నం చేస్తుందంటే ఎంత జాప్యమో. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని మిట్టల్ స్టీల్ తన పరిశ్రమను ఏపీలోని విశాఖకు తరలిస్తున్నట్టు ప్రకటించింది. దీనిపై త్వరలో ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం చేసుకోబోతున్నట్టుగా వెల్లడించింది. వాస్తవానికి కర్ణాటకలోని బళ్ళారి జిల్లా కుడితిని సమీపంలోని పరిశ్రమల స్థాపనకు 2010లో 12,500 ఎకరాల భూమిని రిజర్వ్ చేశారు. బీజేపీ నేత బిఎస్ యడియూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కేఐఏడిబి ద్వారా ఈ పరిశ్రమలను సేకరించారు. ఇందులో మిట్టల్ స్టీల్ 2,643 ఎకరాలు కేటాయించారు. కుడితిని, వేణివీరాపురం, హరణిధోని, కోలగల్లు, రామ్ గవి, జానకుంట, సిద్దనమహల్లి తదితర గ్రామాలకు పరిధిలోని సేకరించి 12,500 ఎకరాల్లో 4,800 ఎకరాలను ఉత్తమ గాల్వా, 2,850 ఎకరాలను ఎన్ఎండిసి, 2,643 ఎకరాలను మిట్టల్ కంపెనీకి కేటాయించారు. ఆ తర్వాత ఇక్కడ పరిశ్రమల స్థాపనకు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం ఇవ్వలేదని చెప్తా ఉన్నారు. ఫలితంగా ఆయా భూముల్లో ఇంతవరకు ఒక్క పరిశ్రమ కూడా ఏర్పాటు కాలేదు. ఈ పరిస్థితుల్లో ఏపీకి తరలి రావాలని మిట్టల్ స్టీల్ నిర్ణయించుకోవడం విషయం ఏంటంటే ముందు మిట్టల్తో పాటుగా ఇప్పుడు మనం అనుకున్న కంపెనీలు కూడా ఏపీకి క్యూ కట్టే అవకాశం ఉందని చెప్పేసి వార్తలు వినపడుతూ ఉన్నాయి. ఏది ఏమైనా నారా లోకేష్ ఆధ్వర్యంలో ఏపీలో పరిశ్రమలు క్యూ కడతా ఉండడంలో ఎలాంటి అబద్ధం లేదు. ఈ విషయంలో ఏపీ వాసులు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం.